హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో ముందు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా మార్కెట్లు చూస్తే కనుక పాజిటివ్గా క్లోజ్ అయినాయి అనమాట అండి. సో అయితే మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. నిఫ్టీ 87 పాయింట్స్ క్లోజ్ అయింది పాజిటివ్గా. అండ్ ఏదైతే ఇంపార్టెంట్ మార్క్ సైకలాజికల్ మార్క్ 16,200 అనేది నేను చాలా మనం ప్రీవియస్గా డిస్కస్ చేశాం కదండి. సో ఫైనల్లీ 16,200 బార్డర్లో మార్కెట్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. అండ్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ అవ్వడం జరిగింది. అయితే డిసెసివ్గా ఈ గ్యాప్ ఎంతైతే ఉందో అంత హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చి అంత స్ట్రెంత్ అయితే మార్కెట్లో కనిపించలేదు. అండ్ క్లియర్ కట్గా మీకు అది అర్థమవుతుంది అనమాట అండి. సో ఈరోజు తమిళనాడు చూసారు కదా, నో వాల్యూమ్స్ ఆర్ మిస్సింగ్ అనమాట అండి. సో ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్. సో ఓన్లీ 100 crores ఎఫ్ఐఎస్ సెల్ చేయడం జరిగింది. డిఐఎస్ 34 కోట్లు కొన్నారంటే యూ క్యాన్ ఇమాజిన్ అనమాట అండి. సో ఇట్స్ వెరీ వెరీ డ్రై మార్కెట్ అని చెప్పాలన్నమాట అండి. సో యాక్చువల్గా వాల్యూమ్స్ ఏమీ లేవు. ఏవైతే మూవ్స్ వస్తున్నాయో అవి రియల్ అనేవి ఐఎమ్ డౌట్ఫుల్ అనమాట అండి. అవి రియల్ మూవ్స్ అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే లైక్ బయ్యింగ్ లేదో, సో జనరల్గా ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో జనరల్గా కొంచెం ప్రైస్ తగ్గిస్తూ ఉంటారు, రైట్. సో అలాగే ఏంటంటే ఏదైనా కొంచెం బయ్యింగ్ వచ్చినా దే కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ప్రైస్ అనమాట అండి. సెల్లింగ్ రానంత వరకు అలా కొంచెం అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది ప్రైస్, రైట్. సో అయితే రియల్ బయ్యింగ్ వచ్చి రియల్ మొమెంటం ఉంటే కనుక సో ఆ వాల్యూమ్స్ ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఆ మొమెంటం మార్కెట్లో స్ట్రెంత్ కనిపిస్తుంది అనమాట అండి. సో అయితే అది క్లియర్ కట్గా మిస్సింగ్ అనమాట మార్కెట్లో. సో అండ్ క్లియర్గా ఈరోజు ఎఫ్ఐఐ డేటా బట్టి డిఐ డేటా బట్టి కూడా మనకు అర్థమవుతుంది కదా. సో ఇన్స్టిట్యూషన్స్ యొక్క పార్టిసిపేషన్ లేదు, రైట్. అయితే అడ్వాన్స్ డిక్లైన్ మాత్రం నిఫ్టీ 50 2/3 అడ్వాన్స్గా ఉంది, 1/3 డిక్లైన్గా ఉన్నట్టు ఉంది కదా, రైట్. 500 మాత్రం 50-50 ఉందండి. సో ఆల్మోస్ట్ పెండ్యులం బ్యాలెన్స్గా ఉందన్నమాట. సో అయితే ఓన్లీ బ్లూ చిప్ స్టాక్స్లో కొంచెం మొమెంటం అయితే ఉన్నట్టుగా మనకు అనిపించింది అనమాట. బట్ కానీ ప్రైస్ యాక్షన్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో దో ఇట్ క్లోజ్డ్ పాజిటివ్, బట్ స్టిల్ పైనుంచి కొంచెం పుల్ చేయడం జరిగింది బేర్స్. సో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఉందన్నట్టుగా సో క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది కదండి. సో అందువల్ల ఏంటంటే సో మార్కెట్ అంతా ఎక్స్ట్రీమ్ స్ట్రెంత్ ఉందని నేను అనుకోవట్లేదు. సో అగైన్ ఒకవేళ బట్ 16,200 దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు కదా. సో ఇక్కడ మనం ఒక లైన్ డ్రా చేసుకుంటే కనుక మీకు అర్థమవుతుంది. సో క్లోజింగ్ బేసిస్ మీద అది ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ ఇట్ యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్ అనమాట అండి. సో ప్రీవియస్గా కూడా అయితే ఒక బ్రేక్అవుట్ వచ్చింది, బట్ అది పెద్ద లాంగ్ సస్టైన్ అవ్వలేదు. ఇమీడియట్గా ఇట్ గేవ్ అప్ అనమాట అండి, రైట్. అండ్ ఎగ్జాక్ట్ ఆ లెవెల్ రీటెస్ట్ లెవెల్లో ఉన్నాం అనమాట అండి. సో అది దాటి క్లైమ్ చేస్తే కనుక అగైన్ నిఫ్టీ ఇట్ మే రీచ్ అప్ టు 16,600, రైట్. సో 16,600 లెవెల్స్కి వెళ్ళొచ్చు అనమాట. అగైన్ ఒక మేజర్ రెసిస్టెన్స్ అనేది అక్కడ ఖచ్చితంగా ఉందన్నమాట అండి. సో ప్రీవియస్గా మీరు చూడొచ్చు కదా, కైండ్ ఆఫ్ ఎంపాట్ అన్నది ఫామ్ అవడం జరిగింది ఆ లెవెల్స్లో. సో అక్కడ మళ్ళీ ఒక రెసిస్టెన్స్ రావచ్చు. సో మీరు చూడొచ్చు కదా, ప్రీవియస్గా కూడా గ్యాప్ ఇక్కడ కనిపిస్తుంది కదా గ్యాప్, రైట్. సో కరెక్షన్ వచ్చింది, బట్ ఇక్కడ గ్యాప్ తోటి స్లోగా ఫిల్ అయింది తప్ప అగ్రెసివ్గా ఫిల్ అవ్వలేదు, రైట్. సిమిలర్ సినారియో గ్యాప్ ఇక్కడ ఫిల్ అయింది, బట్ కానీ అంత స్ట్రెంత్ అయితే లేదు. మళ్ళీ ఒక చిన్న కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్ వస్తుందా అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, ఫ్రెండ్స్, రైట్. సో అయితే ఒక మొమెంటమ్, రియల్ స్ట్రెంత్, వాల్యూమ్స్, పార్టిసిపేషన్ అనేది మార్కెట్లో ఏమీ కనిపించట్లేదు కాబట్టి సో ఇది సస్టైన్ అవుతుందని అనుకోవట్లేదు, ఓకే. బట్ ఓన్లీ జస్ట్ బ్రేతర్ అంతే అనమాట అండి. సో మళ్ళీ అగైన్ డౌన్ ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు అనమాట. సో అందువల్ల ఏంటంటే ప్లీజ్ కీప్ పొజిషన్స్ చెక్డ్ అనమాట అండి. సో ఏమైనా ప్రాఫిట్స్ ఉంటే కొంచెం చర్నింగ్ చేసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట, రైట్. ఒకవేళ లాంగ్ టర్మ్ అయితే ఓకే, ఈటీఎఫ్స్ అలాంటివి నేను చాలా రోజుల నుంచి మీకు చెప్తున్నాను కదా, ఎఫ్ఎంసీజీ కానివ్వండి, ఆటో కానివ్వండి, బ్యాంక్ ఈటీఎఫ్స్ కానివ్వండి, రైట్. అవైతే లాంగ్ టర్మ్ మీరు ఛాన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే పడినా మళ్ళీ అంత సిగ్నిఫికెంట్ ఉండదు ఇండెక్స్ లెవెల్లో కాబట్టి. బట్ ఇండివిజువల్ స్టాక్స్లో మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వస్తే కనుక మళ్ళీ దే విల్ అంటే మళ్ళీ చాలా పడే ఛాన్సెస్ అయితే ప్రైజెస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట అండి. సో అది దృష్టిలో పెట్టుకుని మనం ప్లాన్ చేసుకోవాలి, ఫ్రెండ్స్, రైట్. సో కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఇట్ ఈస్ ఓకే. సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ స్ట్రెంత్ అయితే ఉందన్నమాట అండి. బట్ కానీ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో వాల్యూమ్స్ మిస్సింగ్ అనమాట అండి. సో ఓన్లీ ఒక నేరో రేంజ్ అనేది ప్రైజ్ యాక్షన్ మీకు కనిపిస్తుంది కదా, జస్ట్ ఏదైతే ఒక ఫస్ట్ 5 minutes చార్ట్ అనమాట. ఇది ఫస్ట్ 5 minute క్యాండిల్ ఏదైతే ఉందో త్రూ అవుట్ ద డే ఇంచుమించు అదే రేంజ్లో ట్రేడ్ అవడం అనేది క్లియర్లీ ఇండికేట్స్ ఓన్లీ మార్కెట్ అనేది సైడ్ వేస్గా ఉందని చెప్పి మనకి క్లియర్ కట్గా ఇండికేట్ చేస్తుంది అనమాట. సో నిఫ్టీ కానివ్వండి, సో బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, సో త్రూ అవుట్ ద డే ఓన్లీ ఒక తక్కువ రేంజ్లో మాత్రమే కదలడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట, రైట్. సో ఇది క్లియర్ కట్గా ఇండికేట్ చేస్తుంది అంటే సంథింగ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ అనమాట అండి. అండ్ ఎనీహౌ సో మండే నుంచి రిజల్ట్స్ సీజన్ కిక్ ఇన్ అవుతుంది కదండి. సో క్యూట్ రిజల్ట్స్ అవి వస్తాయి కదా. సో కంపెనీల యొక్క రిజల్ట్స్ ఇవన్నీ కూడా, రైట్.
సో మన అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఇండియా టర్మ్స్‌లో Q1 అని చెప్పాలి. అంటే ఏప్రిల్, మే, జూన్ మనకంటే యూఎస్‌లో అయితే Q2 అంటారు కదా! బట్ Q2 బట్ మనకి ఇండియా Q1 కదండీ. సో Q1 రిజల్ట్స్ అనేవి క్లీన్‌గా అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. సో ఐటీ కంపెనీస్ అవి ముందు డిక్లేర్ చేస్తాయి కదా మోస్ట్‌లీ రైట్? అండ్ కొన్ని కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అయితే పాజిటివ్‌గా ఆల్రెడీ 1, 2 ఎక్స్‌పెక్టేషన్స్, ఎస్టిమేషన్స్ బానే ఉన్నాయన్నమాట అండి. బట్ అది ఓవరాల్‌గా ఎలా ఉంటుందనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే బిక్స్ అనేది కూల్ అయింది. సో విచ్ ఈస్ క్లియర్‌లీ ఇండికేటింగ్ అగైన్ మార్కెట్‌లో మనం చూసాం కదా! ఫియర్ ఇండెక్స్ అని చెప్పి ఫ్రెండ్స్. సో మార్కెట్ మళ్ళీ అగైన్ మూవింగ్ టువర్డ్స్ గ్రీడ్. లాస్ట్ టైమ్ నేను మీకు చెప్పడం జరిగింది కదా! ఎక్స్‌ట్రీమ్ ఫియర్‌లో ఉన్నప్పుడు సో ఐ థింక్ ఇది మనం డిస్కస్ చేసాం సెవెరల్ టైమ్స్. సో మనం మార్కెట్ సమ్‌వేర్ బాటమ్ అవుద్ది అని చెప్పి అరౌండ్ 18 ఆ లెవెల్స్‌లో ఉన్నప్పుడు నేను షేర్ చేయడం జరిగింది. సో మార్కెట్ అక్కడి నుంచి ఒక స్వింగ్ వచ్చింది. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ అట్ ద ఎడ్జ్ అనమాట అండి. ఇంకొక 100, 200 పాయింట్లు అలా పెరిగితే కనుక సో మార్కెట్ మళ్ళీ ఎక్స్‌ట్రీమ్ గ్రీడ్ జోన్‌లోకి వెళ్ళి ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ అక్కడ టాప్ అవ్వే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట అండి రైట్. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ రైట్. అండ్ గ్లోబల్ సినారియో చూస్తే కనుక సో గ్లోబల్ మార్కెట్స్ అనేవి మిక్స్డ్గా ఉన్నాయన్నమాట అండి. సో క్లియర్ కట్గా డైరెక్షన్ లేదు. సో గ్లోబల్గా కూడా అంత అగ్రెసివ్ మూవ్స్ అని లేవన్నమాట అండి. సో ఓన్లీ సబ్డ్యూడ్గానే ఉండడం జరిగింది ఓవరాల్ మార్కెట్స్. అయితే బోరిస్ జాన్సన్ ప్రైమ్ మినిస్టర్ గారు రిజైన్ చేసిన తర్వాత డాక్స్లో మంచి మూమెంట్ వచ్చింది. యూరోప్ మార్కెట్స్ అయితే మాత్రం సో డాక్స్ ప్లస్ మిగతా యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా దే ఆర్ డూయింగ్ గుడ్ అనమాట అండి. సో యూరోప్ మార్కెట్స్లో కొంచెం మూమెంటం కనిపించింది. అండ్ ఓకే. సో ఓవరాల్గా ఏంటంటే యూరోప్లోనే యాక్చువల్గా ప్రాబ్లం ఉందని చెప్తున్నారు మాట అండి. యూరోప్లో రిసెషన్ లాంటిది రావచ్చు అని చెప్పి అనలిస్టులు చెప్తున్నారు మాట అండి. యూరోప్ మేబీ అండర్ ప్రెజర్ అని చెప్పి చెప్తున్నారు రైట్. అండ్ మన ఇండియన్ సంతతికి సంబంధించిన వ్యక్తులు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. లెట్ us see ఏం జరుగుతుందో చూద్దాం రైట్. అండ్ ఓకే. సో విక్స్ అయితే మాత్రం 5%, 4% పైన పడడం జరిగింది విచ్ ఇస్ గుడ్ న్యూస్. అంటే మార్కెట్లో కొంచెం స్టెబిలిటీ ఉందని చెప్పి మనం భావించాలన్నమాట అండి రైట్. సో ఇది గ్లోబల్ సెంటిమెంట్ సంబంధించి అనమాట అండి. సో సెక్టర్ సంబంధించి ఒకసారి చూసేస్తే కనుక సెక్టర్ అనాలిసిస్ మనం చూస్తే కనుక ఫ్రెండ్స్ ఈరోజు అంటే ఏ సెక్టర్లో ఎలా పెర్ఫామ్ చేసి ఏంటి ఏవి అవుట్ పెర్ఫామ్ చేసి ఏవి అండర్ పెర్ఫామ్ చేద్దామని చూస్తే కనుక సిపిఎస్సి పెర్ఫామ్ చేయడం జరిగింది, అవుట్ పెర్ఫామ్. ఇన్ఫ్రా అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. పిఎస్సి ప్యాక్స్ కొంచెం ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ బ్యాంకింగ్, కన్జంప్షన్ సో ఇవి బాగానే పెర్ఫామ్ చేయడం జరిగింది అనమాట. అయితే ప్రెజర్లోకి వచ్చింది మెటల్ అనమాట. మెటల్ అండ్ రియాలిటీ ఈ స్టాక్స్ మళ్ళీ అగైన్ దే కమ్ అండర్ ప్రెజర్. బట్ మీరు చూస్తే కనుక ఓవరాల్గా హార్డ్లీ 1% కూడా ఏ సెక్టర్లో ఇండిసెస్ పెద్ద మూవ్ అవ్వలేదు కాబట్టి ఇట్స్ ఎ ఫ్లాట్ మార్కెట్ అని చెప్పాలి తప్ప డెసిసివ్గా క్లియర్ కట్గా సో ఒక ట్రెండ్ వచ్చింది అని చెప్పి మనకు చెప్పడం లేదనమాట అండి. ఇండివిజువల్ స్టాక్స్లో లైక్ ఐసిఐసిఐ అవి కొంచెం మొమెంటం బాగుందన్నమాట. ఇండివిజువల్ స్టాక్స్లో కొన్ని స్టాక్స్లో అయితే దే ఆర్ మేకింగ్ న్యూ హైస్. బట్ అట్ ద సేమ్ టైమ్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. అంటే దే ఆర్ ఎట్ సమ్ రెసిస్టెన్స్ పాయింట్స్ అనమాట. లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తున్నారు కదా మీరు రైట్. సో ఏదైతే ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఉందో సో డిసెండింగ్ ట్రయాంగిల్ ఆ రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గరికి రీచ్ అయినాయి అనమాట అండి. అయితే ప్రైస్ పెరుగుతుంది బట్ కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా ఫ్రెండ్స్. అంటే నేను చెప్తా మనం కొంచెం కాషన్గా ఉండాల్సిన పరిస్థితి అందుకే. ఎందుకంటే సో ప్రైస్ అయితే పెరుగుతుంది బాగానే ఉంది బట్ వాల్యూమ్స్ చూడండి, వాల్యూమ్స్ తగ్గిపోతున్నాయి రైట్. అంటే పైకి వెళ్ళి కొలిది ప్రైస్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు అంటే గో విత్ హ్యూజ్ వాల్యూమ్స్ అనమాట హై ప్రైస్ దగ్గర రైట్. మళ్ళీ ఒకవేళ సెల్లింగ్ వస్తే మాత్రం మళ్ళీ అగ్రెసివ్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది కొంచెం కాషన్లో పెట్టుకోండి ఓకే. సో ఓవరాల్గా ఏంటంటే సో మార్కెట్ అయితే మాత్రం కొంచెం డెసిసివ్గా లేదనమాట అండి. సో క్లియర్ కట్ డైరెక్షన్ అయితే ఎక్కడ కనిపించలేదు ఓకే. సో అందువల్ల కాషియస్గా ఉండండి. సో ఒకవేళ ఏదన్నా ఆల్రెడీ మీరు రీసెంట్ టైమ్స్లో తీసుకుంటే కనుక సో అయితే ఏవైతే పెరుగుతున్నాయో ఆ స్టాక్స్ మాత్రం చాలా దే ఆర్ రాకింగ్. సో ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్ గురించి నేను లాస్ట్ వీక్ డిస్కస్ చేశాను ఐ థింక్. అండ్ నిన్న కూడా ఐ థింక్ ఐ షేర్డ్ అబౌట్ దిస్ రైట్. సో ఓల్డ్ టైమ్ ఈ రోజు కూడా చాలా వండర్ఫుల్గా పెరిగింది. అండ్ డిస్క్లైమర్ ఐఎమ్ హోల్డింగ్, మా క్లయింట్స్ కూడా పొజిషన్స్ తీసుకున్నారు అనమాట అండి. ఇలా కొన్ని స్టాక్స్లో మొమెంటం చాలా బాగుందన్నమాట అండి. సో లైక్ లాస్ట్ టైం కూడా కొన్ని స్టాక్స్ నేను షేర్ చేశాను కదా, అల్ట్రాటెక్, కేసీసీ, కొన్ని సిమెంట్ స్టాక్స్. అండ్ ఈరోజు షుగర్ స్టాక్స్లో కూడా కొంచెం మొమెంటం వచ్చింది. సో సడన్గా సెక్టర్ ప్లే అవుతుంది అనమాట అండి. సో మేబీ సంథింగ్ న్యూస్ ఏదైనా వస్తుందేమో చూడాలి. అయితే ఇప్పుడు ఈరోజు మాత్రం కొంచెం నేను చూసాను అనమాట షుగర్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం 4-5% అన్నీ పెరగడం జరిగింది. బట్ అవి ఇండివిజువల్ స్టాక్స్, ఇండివిజువల్ చార్ట్ ప్యాటర్న్స్ అండ్ ఇండివిజువల్ కంపెనీ స్ట్రెంత్ ఫండమెంటల్ బట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి తప్ప ఓన్లీ ఈ సిక్లికల్గా వచ్చేవి కొంచెం రిస్కీ అనమాట అండి. పెరిగినప్పుడు అలా పెరుగుతాయి, పడినప్పుడు కూడా అలా పడిపోతాయి. సో ఎగ్జాంపుల్ మనకి టాటా స్టీల్, మెటల్, మైనింగ్ రిలేటెడ్ అన్నీ కూడా సో ఏదైతే భూమి వచ్చిందో అందులో వండర్ఫుల్గా పెరిగిపోయి బట్ కానీ పడినప్పుడు చూసారు కదా చాలా సివియర్ ఫాల్ అనమాట అండి. సో టాటా స్టీల్ లాంటి షేరు
మీరు చూడొచ్చు అనమాట. ఐ థింక్ ఎవరో అడిగినప్పుడు నేను చెప్పడం జరిగింది క్లియర్‌గా ఎప్పుడైతే ట్రయాంగిల్ బ్రేక్ అయిందో సో ఎగ్జిట్ వీక్‌నెస్ ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా! సో 1000 దగ్గర మీరు ఎగ్జిట్ అయ్యి ఉంటే సో నౌ 800 దగ్గర ఉందన్నమాట స్టాకు రైట్. సో అయితే ఇది 1500 నుంచి 800 అంటే ఆల్మోస్ట్ 40% దాకా పడిపోయినాయి అనమాట అండి షేర్ ప్రైజెస్. సో ఇలాగా సిక్లికల్‌లో ఇవి ప్రాబ్లమ్ అనమాట అండి రైట్. మీరు చూడొచ్చు అనమాట. వెన్ దేర్ ఈస్ మొమెంటమ్ మంచి ప్రైస్ యాక్షన్ వాల్యూమ్స్ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా బజ్. సో బట్ కానీ చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది రైట్. సో వాల్యూమ్స్ లేవు అంటే పార్టిసిపేషన్ లేదు క్లియర్ కట్గా. పీపుల్ కొంతమంది స్మార్ట్ పీపుల్ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు అన్నమాట హై లెవెల్స్లో రైట్. ఓకే. సో అండ్ ఎట్ యావరేజ్ లెవెల్స్లో ఎగ్జిట్ అవుతున్నారు అనేది వాల్యూమ్స్ తోటి రెడ్ బార్స్ తోటి మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఓకే. సో ఓవరాల్గా ఇలాంటి స్టాక్స్లో వీక్నెస్ ఉన్నది, సిక్లికల్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అండి. అయితే ఈరోజు ఒక స్టాక్ ఒకటి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను విచ్ ఈస్ షోయింగ్ గుడ్ స్ట్రెంత్ అనమాట అండి. యాక్చువల్గా నిన్న మొన్న నేను చూడడం జరిగింది బట్ ఐ హ్యావ్ టు టేక్ పొజిషన్ అనమాట. సో ఎందుకంటే రెసిస్టెన్సెస్ ఉన్నాయి కదా అని నేను నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో ఇట్ గేవ్ ఏ సిమెట్రికల్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ అనమాట అండి. సో బ్రేక్అవుట్ వచ్చింది కానీ నిన్న ఈ జస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది కదా నేను జస్ట్ హెసిటేట్ చేశాను. సో మొన్న సో నిన్న ఏమో యాక్చువల్గా కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది కదా అనుకున్నాను బట్ పాజిటివ్గా క్లోజ్ అయింది. అగైన్ ఈరోజు ఏదైతే ఆల్మోస్ట్ ఒక మినీ టార్గెట్ ఏదైతే ఉందో ఆ రేంజ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ రీచ్ అయిపోయింది ఆల్రెడీ. అయితే ఇది దాటి కూడా సస్టైన్ అవుతాయి ఎందుకంటే మీరు చూడొచ్చు అనమాట వాల్యూమ్ యాక్షన్ యాక్చువల్గా క్లాసికల్ ప్యాటర్న్ అనమాట అండి. సో వాల్యూమ్ ముందర అంటే అక్యుములేషన్ జరిగింది, హ్యూజ్ వాల్యూమ్స్ తోటి బ్రేక్అవుట్ అయ్యి వచ్చినాయి కదా అండ్ కన్సల్టేషన్ అయింది బట్ అగైన్ ఇట్ ఈస్ గివింగ్ బ్రేక్అవుట్ అండ్ వాల్యూమ్స్ రైట్. అయితే మీరు ఇక్కడ సింపుల్ లాజిక్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. వెన్ ఎవర్ బయ్యింగ్ వచ్చినప్పుడుగా మీరు చూస్తే కనుక సో బయింగ్ కమింగ్ ఇన్ హ్యూజ్ రైట్. బట్ ప్రైస్ పడుతుంది, ప్రైస్ తగ్గుతుంది, సెల్లింగ్ వచ్చింది అన్నప్పుడు వాల్యూమ్స్ లేవు. సో ఇట్ ఈస్ క్లియర్లీ ఇండికేటింగ్ అనమాట. అంటే ఇందులో ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకే. సో అంటే ఇన్స్టిట్యూషన్స్ అక్యుములేట్ చేస్తున్నాయి స్టాక్ని అన్నట్టుగా మనకి ఇక్కడ వాల్యూమ్ ప్రైస్ యాక్షన్ బట్టి అర్థమవుతుంది అనమాట అండి. సో అయితే మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. చిన్న చిన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో 50 షేర్లు, 100 షేర్లు, 1000 షేర్లు, 500 షేర్లు మనం కొంటాం కదా. సో ఎగ్జిట్ అయిపోతున్నారు అనమాట అండి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అవి అక్యుములేట్ చేస్తున్నాయి. దే ఆర్ యాడింగ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ రైట్. అండ్ అగైన్ మీరు చూడొచ్చు అనమాట ఇది వీక్లీ టైం ఫ్రేమ్ అనమాట అండి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ప్రైస్ యాక్చువల్గా స్టాక్ 200 దాకా కూడా వెళ్ళింది అనమాట అండి. ఇప్పుడు 50%లో దొరుకుతుంది, మీకు డిస్కౌంట్లో దొరుకుతుంది అనమాట షేర్ రైట్. సో అయితే వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఒక రెసిస్టెన్స్ అది కూడా కనిపిస్తుంది అనమాట అండి. సో అది కూడా చూసుకోవాలి కొంచెం. అది దాటితే మాత్రం స్టాక్ చాలా వండర్ఫుల్గా పెరుగుద్దని నాకు అనిపిస్తుంది అనమాట అండి క్లియర్ కట్గా చార్ట్ ప్యాటర్న్స్ బట్టి అండ్ వాల్యూమ్ ప్రైస్ యాక్షన్ బట్టి మీరు చూస్తే కనుక రైట్. సో వీక్లీ టైం ఫ్రేమ్లో యాక్చువల్గా ఇటు కన్సల్టేషన్ అనమాట. ఒక 2 సంవత్సరాల పాటు 40 నుంచి 60 రూపీస్ 20 రూపీస్ రేంజ్లోనే స్టాక్ చాలా కన్సల్టేట్ అయింది రైట్. సో అయితే ఇట్ స్టార్టెడ్ గివింగ్ బ్రేక్అవుట్ అండ్ విత్ గుడ్ వాల్యూమ్స్ తోటి అక్యుములేషన్ జరిగింది ఇందులో. సో స్టాక్లో మొమెంటం వచ్చింది. స్టాక్ కనుక ఒకవేళ 86, 87 లెవెల్ దాటి క్లోజ్ అవుతే కనుక 90 లెవెల్స్ అవి దాటితే కనుక అగైన్ ఇట్ కెన్ గివ్ యూ మేబీ 100% రిటర్న్ అనమాట అండి. సో మేబీ ఇట్ కెన్ డబుల్ అన్నట్టుగా అనిపిస్తుంది. సో తర్వాత చిన్న చిన్న రెసిస్టెన్సెస్ ఉంటాయి, కొంచెం కన్సల్టేషన్ ప్రైస్ రివర్సల్ రావచ్చు మార్కెట్ కండిషన్ బట్టి. బట్ అల్టిమేట్గా సో ఇట్ మే రీచ్ ఇట్స్ టార్గెట్ అనమాట. 180, 200 లెవెల్స్కి వెళ్ళినా మన ఆశ్చర్యపోకలేదు అనమాట అండి. ఓకే. సో దెర్ ఇస్ డెఫినెట్లీ ఛాన్స్ ఉందన్నమాట అండి, ఖచ్చితంగా మీరు చూడొచ్చు. ఓకే. సో మంచి అప్ ట్రెండ్లో ఉంది స్టాక్ అండ్ వాల్యూమ్ ప్రైస్ యాక్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది కాబట్టి సో ఈ స్టాక్ మీతో షేర్ చేద్దామని నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్ రైట్. ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయన్నమాట అండి బట్ అవి దే ఆర్ ఎట్ టు కన్ఫర్మ్. బ్రేక్అవుట్స్ అవి కొంచెం రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు షేర్ దెమ్ ఎందుకంటే ఒకసారి బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయిన తర్వాత డెసిషన్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే కొంతమంది చూసి వెంటనే మళ్ళీ మిస్ అయిపోతామేమో అని చెప్పి తొందరగా కొంతమంది ఎక్సైట్ ఎంటర్ అయిపోతుంటారు. అవి ఫాల్స్ బ్రేక్అవుట్స్ లేదంటే అక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మళ్ళీ అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చి ప్రైస్ రివర్స్ అయిపోయి స్వింగ్ రివర్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఐఎమ్ నాట్ షేరింగ్. ఓకే. సో ఈ ఒక షేర్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, బ్రేక్అవుట్ అది ఇచ్చింది, వాల్యూమ్స్ అన్నీ బాగున్నాయి అనమాట ప్రైస్ యాక్షన్. దట్స్ వై ఐఎమ్ షేరింగ్. ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే అదేవిధంగా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ ఆంధ్ర బుల్స్ అంటే తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.